హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో చాలామంది టాస్క్ అయితే నెగ్లెక్ట్ చేస్తున్నారు. నేను ముందే చెప్తున్నా, టాస్క్ ఇన్ టైంలో చేస్తేనే మీరు ఏదైనా సరే ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా మీరు పర్ఫామ్ చేయగలరు అనమాట. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు ప్రజెంట్ డిలే చేసినా కంప్లీట్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను ఇస్తున్న టాస్క్లు అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇంటర్వ్యూలో ఏదైనా సరే ఒక ప్రొఫెషనల్ టాస్క్ అడుగుతున్నారంటే ఇలాంటి టాస్క్లే మిమ్మల్ని అడుగుతారు అనమాట. ఇప్పుడు బాగా చేస్తే అప్పుడు క్లియర్గా మీరు పర్ఫామ్ చేయగలరు. ఇన్ కేస్ మీరు కంపెనీకి వెళ్ళినా ఇలాంటి వాటి మీదే మీరు వర్క్ చేయాలి. ఓకే, నేను ఇస్తున్నా జస్ట్ సజెషన్ అనమాట. ఎవరైతే నెగ్లెక్ట్ చేయిస్తున్నారో వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఓకే, సో ఇన్ టైంకి సబ్మిట్ చేసేలాగా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్. సో టుడే క్లాస్లో మనకి సుడో క్లాస్ అండ్ సుడో ఎలిమెంట్స్ సెలెక్టార్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ సెలెక్టార్స్లో ఇవన్నీ డిస్కస్ అవుతాయి మనకి, అండ్ ఇవన్నీ అండ్ అదేవిధంగా మీడియా క్వైరీస్, టెక్స్ట్ ఎఫెక్ట్స్, గ్రేడియంట్స్. ఇక్కడ వరకు అనుకున్నా. ఇంకా ఏమన్నా సరే టైం ఉందంటే ఇంకా రిమైనింగ్ టాపిక్స్ కూడా మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ సుడో క్లాస్ అనమాట. అంటే ఇవి ఏంటంటే సెలెక్టార్స్ అనమాట. ఇవి ఒక ఎలిమెంట్ మీద ఒక స్పెషల్ స్టేట్ని అప్లై అవుతాయి అన్నమాట. ఒక స్పెషల్ స్టేట్గా వర్క్ అవుతాయి మనకి. సో మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్లాస్ 6 అనమాట ఇది. సో ఇక్కడ మనకి సుడో క్లాస్ డాట్ హెచ్టిఎంఎల్ HTML:5 ఇక్కడ ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుంటాను నేను, ఐలాండ్. ఇక్కడ ఏదో ఒకటి ఒక హ్యాష్ లింక్, ఏదో ఒకటి ఒక వెబ్సైట్ లింక్ ఉంటుంది ఇక్కడ ఇలా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఎలా ఉంటుందంటే డిఫాల్ట్గా యాంకర్ ట్యాగ్ అనేది మనకు బ్లూ కలర్లో ఉంటుంది. డిఫాల్ట్గా బ్లూ కలర్ ఉంటుంది. ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్ మీద ఏ ఏ సుడో క్లాసెస్ అప్లై అవుతాయి. జస్ట్ మనకు ఈ యాంకర్ ట్యాగ్ అనేది ఇలా కనిపించింది అంటే ఈ యాంకర్ ట్యాగ్కి ఏదైనా సరే స్టైల్స్ అప్లై చేయాలంటే ఏ అని రాస్తాం. ఏ అని రాసుకొని రెడీగా మనకి కలర్ మార్చాలంటే కలర్ రెడ్ ఇలా మార్చుకోవచ్చు. మనం కలర్ ఇలా మార్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక లింక్ అనమాట. ఇది ఒక లింక్, అందుకోసం కోలన్ లింక్ అని రాస్తాం. ఎక్కడైతే మనకు కోలన్ లింక్, ఓన్లీ యాంకర్ ట్యాగ్కి ఇది రాసేది మనం. కోలన్ లింక్ అనేసి ఇలాగ యాంకర్ ట్యాగ్ మాత్రమే రాస్తాం. అంటే ఇలా నార్మల్గా ఉన్న యాంకర్ ట్యాగ్కి మనం ఏ కలర్ అప్లై చేయాలి అనేసి దీని మీనింగ్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నేను కలర్ రెడ్ కాకుండా నేను గ్రీన్ అనేసి ఇస్తాను. జనరల్గా ఏదైనా సరే లింక్ కనిపించి కానీ ఇలా. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే చూడండి ఏ కలర్లోకి మారిపోయింది, వైలెట్ కలర్లోకి మారిపోయింది. క్లిక్ చేయగానే వైలెట్ కలర్లోకి మారిపోయింది. ఎందుకంటే ఇది విజిటెడ్ అయిపోయింది మనకు, అంటే విజిట్ అయిపోయింది. దీన్ని క్లిక్ చేసేగానే విజిట్ అయిపోయింది. ఎగ్జాంపుల్ మనకు కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఏదైనా సరే తెలుగు 123review.com అనేసి నేను ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మనం ఏదైనా సరే ఒక వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి, వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు గ్రే కలర్ టైప్లో వైలెట్ కలర్లోకి వెళ్ళిపోద్ది. సిరీస్ ఇప్పుడు ఇది డిఫాల్ట్గా మన బ్లూ కలర్లో ఉంది చూడండి, బ్లూ కలర్లో ఉంది. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఏమైందంటే ఆ పేజ్కి మనం నావిగేట్ అవుతాము. మళ్ళీ ఇదే లింక్స్ మనం ఓపెన్ చేయగానే చూడండి వైలెట్ కలర్లోకి వచ్చేస్తాం. దీని మీనింగ్ ఏంటంటే మనకు జనరల్గా ఇక్కడ చూడంగానే ఓకే ఇది విజిట్ అయ్యాం మనము, ఇది విజిట్ అయ్యాం మనము, ఇది విజిట్ అయ్యామనేసి మనకు తెలుస్తుంది. అంటే విజిట్ అయిన లింక్, విజిట్ అవని లింక్కి డిఫరెన్స్ అనమాట ఈ కలర్ అనేది. ఇది విజిట్ అయితే ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే హిస్టరీలోకి వెళ్ళి స్టోర్ అయి ఉంటుంది. మన బ్రౌజర్లోకి 3 డాట్స్ మీద క్లిక్ చేసి హిస్టరీ ఉంటుంది. ఈ హిస్టరీకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే విజిట్ అయ్యామో ఇప్పుడు చూడండి ఇది 1 2 3 లేటెస్ట్ది ఓపెన్ అయ్యాం. ఇది నేను డిలీట్ చేస్తున్నా అని ఇది కూడా డిలీట్ చేశాను. ఇప్పుడు వీటిని డిలీట్ చేశాను. నౌ సీ దిస్, ఇక్కడ చూడండి మళ్ళీ నార్మల్ వచ్చేసింది చూడండి. ఓకే, ఎప్పుడైనా సరే మీ హిస్టరీని బట్టే మీరు గూగుల్లో ఏం సెర్చ్ చేశారని తెలుస్తుంది. అదే హిస్టరీ డిలీట్ చేసుకుంటే మీరు ఏం సెర్చ్ చేశారనేసి తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ చేయగానే మనకి ఈ కలర్లో వచ్చిందంటే ఇది ఆల్రెడీ మనం ఓపెన్ చేశామని దాని మీనింగ్. సేమ్ అదేవిధంగా ఇది కూడా మనకి హిస్టరీలో స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు హిస్టరీలో నేను డిలీట్ చేస్తున్నా.
హిస్టరీలో నేను డిలీట్ చేస్తాను. నౌ సీ దిస్, మళ్ళీ గ్రీన్ వచ్చేసింది చూడండి. ఇక్కడ మనకు విజిట్ అయితే ఎలాగా, అంటే విజిటెడ్ అయితే ఎలాగా, విజిటెడ్ అవ్వకపోతే ఎలాగా. విజిటెడ్ అవ్వకపోతే ఏ కోలన్ లింక్ అంటాం, విజిటెడ్ అయ్యింటే ఏ కోలన్ విజిటెడ్ అనమాట. కోలన్ అనేసి సింగిల్ కోలన్ వచ్చిందంటే ఇట్స్ ఏ సుడో క్లాస్ అనమాట. సింగిల్ కోలన్ వచ్చిందంటే ఇట్స్ ఏ సుడో క్లాస్. విజిటెడ్, విజిటెడ్కి మనం కలర్ రెడ్ అనేసి ఇస్తున్నాం. అంటే నువ్వు వెబ్సైట్ అంటే ఈ లింక్ నువ్వు విజిటెడ్ అయిపోయి ఉంటే, విజిటెడ్ చేసి ఉంటే కలర్ రెడ్ కావాలి అనేసి. ఇది ఇక్కడ గ్రీనే ఉంది, నేను విజిట్ చేయలేదు. ఇప్పుడు క్లిక్ చేయగానే విజిటెడ్ అయిపోద్ది. విజిటెడ్ అయిపోగానే చూడండి రెడ్ వచ్చింది. ఇప్పుడు నాకు విజిటెడ్ అవ్వకుండా మళ్ళీ నేను చూసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా రెడ్ కలరే ఉంటుంది. బట్ అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ ఏంది బా, ఇక్కడ గ్రీన్ ఇచ్చాను, ఇక్కడ ఏంది రెడ్ వస్తుంది అనేసి అనుకుంటారు. దాని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ మనం విజిటెడ్ అయిపోయింది, ఈ లింక్ అనేది విజిటెడ్ అయిపోయింది, అందుకే ఆ కలర్లో వచ్చింది. అందుకోసం మనకు ఇలా విజిటెడ్ మనకు కరెక్ట్గా ఉండాలంటే మీరు హిస్టరీని మీరు డిలీట్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ నార్మల్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇలా మనకి లింక్స్ అనేది విజిటెడ్ అయిందా విజిటెడ్ అవ్వలేదా అనేసి ఇలా సుడో క్లాస్ని యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ హోవర్ అనమాట. అంటే నేను మౌస్ని తీసుకొని దీని మీద హోవర్ చేస్తాను. చూడండి, ఇలా హోవర్ చేస్తాను. హోవర్ అయినప్పుడు మనకేం ఎలాంటి ఎఫెక్ట్ కనిపించలేదు. ఇప్పుడు నేను హోవర్ అవ్వగానే నేను ఇక్కడ ఏదైనా సరే కలర్ కానీ లేదా అండర్లైన్ కానీ ఏదైనా ఫాంట్ ఫ్యామిలీ కానీ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటున్నా, హోవర్ అయినప్పుడు దాన్ని ఏ కోలన్ హోవర్ అంటాం. హోవర్ అయినప్పుడు మనకి ఏంటంటే టెక్స్ట్ డెకరేషన్ నన్ను ఇస్తున్నా, అంటే అండర్లైన్ వెళ్ళిపోవాలనేసి. అండ్ అదేవిధంగా ఫాంట్ ఫ్యామిలీ కర్సివ్. ఇది హోవర్ చేయగానే చూడండి ఫాంట్ ఫ్యామిలీ కర్సివ్ అయింది అండ్ అండర్లైన్ వెళ్ళిపోయింది. ఇలా మనకి ఏదైనా సరే చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా కలర్ కూడా మార్చుకోవచ్చు. కలర్ బ్లూ ఇస్తున్నాం. హోవర్ చేయగానే మాకు అండర్లైన్ వెళ్ళిపోవాలి, ఫాంట్ ఫ్యామిలీ మారిపోవాలి, కలర్ బ్లూ కావాలి. ఇలా ఏదైనా సరే ఏదైనా మనం రాసుకోవచ్చు. హోవర్ చేసినప్పుడు ఏం జరగాలి అనేసి. ఓకే, ఇట్స్ ఏ హోవర్. నెక్స్ట్ అదేవిధంగా ఏ కోలన్ యాక్టివ్ అంటాము. యాక్టివ్ అనగానే ఏంటంటే మనం ఆ బటన్ని అంటే ఆ లింక్ని క్లిక్ చేసి పట్టుకున్నప్పుడు, అంటే క్లికబుల్లోనే ఉండాలి. ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఏ కలర్లో ఉండాలి, ఇట్స్ ఎల్లో. నోసిస్ క్లిక్ చేసినప్పుడు మనకు ఎల్లో కలర్. చూడండి, క్లిక్ చేసి పట్టుకున్నప్పుడు ఎల్లో కలర్. దీన్ని క్లిక్ చేయగానే మనకు వేరే పేజ్కి వెళ్ళిపోద్ది. వేరే పేజ్కి వెళ్ళిపోగానే విజిటెడ్లోకి వెళ్ళిపోద్ది. విజిటెడ్ అవ్వగానే మనకు రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఇవి ఓన్లీ యాంకర్ ట్యాగ్కి అప్లై అవుతాయి. బట్ ఈ రెండు దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఏ హోవర్ ఏ యాక్టివ్ అనేసి దేనికైనా అప్లై చేసుకోవచ్చు. బటన్కి ఎగ్జాంపుల్ బటన్కి అప్లై చేయొచ్చు ఏ హోవర్ ఏ యాక్టివ్ అనేది. బట్ ఈ రెండు మాత్రమే యాంకర్ ట్యాగ్ అప్లై చేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఒక రూల్ ఉంది. ఈ 4 ఒకేసారి రాసినప్పుడు ఏ లింక్ అండ్ ఏ విజిటెడ్ తర్వాతనే ఏ హోవర్ రావాలి, అంటే ఈ రెండింటి తర్వాతనే ఏ హోవర్ రావాలి. ఏ యాక్టివ్ అనేది ఏ హోవర్ తర్వాత ఏ యాక్టివ్ ఉండాలి, అంటే ఇక్కడ కండిషన్ వీటి తర్వాతనే ఇది రావాలి, దీని తర్వాతనే ఇది రావాలి. ఇన్ కేసు ఆర్డర్ మారింది అనుకోండి, ఈ హోవర్ యాక్టివ్ పైన పెట్టామనుకోండి అది వర్క్ అవ్వదు. అదే యాక్టివ్ అనేది హోవర్ పైన పెట్టామనుకోండి అది వర్క్ అవ్వదు. ఓకే, ఇవి వీటి గురించి. సో హోవర్, లింక్, విజిటెడ్, యాక్టివ్ వీటి గురించి అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఫోకస్ అనేసి ఉంది. మీరు బటన్ని హోవర్ చేసినప్పుడు కూడా మీరు రాయొచ్చు బటన్ కోలన్ హోవర్. ఏమైనా బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలన్నా, ఏదైనా బార్డర్ అప్లై చేయాలన్నా ఏదైనా సరే మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడున్న యాంకర్ ట్యాగ్ని బటన్ లాగా కూడా మార్చచ్చు. ఇక్కడున్న యాంకర్ ట్యాగ్ని బటన్ లాగా కూడా మార్చచ్చు. కావాలని చూడండి, ఇప్పుడు ఇక్కడ H1 తీయేస్తున్నాను. ఎందుకంటే H1 అనేది ఒక బిగ్గర్ లాగా కనిపించాలని నేను రాసింది. H1 అనేది బిగ్గర్ లాగా కనిపించాలని నేను రాశాను. బట్ ఇక్కడ చూడండి, ఇది నార్మల్ యాంకర్ ట్యాగ్ అంటే ఇంత సైజులో ఉంటుంది, ఇంత స్మాల్గా ఉంటుంది మనకు. ఓకే, నేను జూమ్ ఇన్ చేస్తున్నా, ఇక్కడ జూమ్ ఇన్ చేయగానే ఇట్లా ఉంది. ఇప్పుడు దీన్ని బటన్ లాగా మనం మార్చాలి అంటే సపోజ్ ఇక్కడ నేను డైరెక్ట్గా ఏ అని తీసుకుంటున్నా. ఏకి మనకి అండర్లైన్ వద్దు, అందుకోసం టెక్స్ట్ డెకరేషన్ నన్ను ఇస్తున్నా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, ఇట్స్ బ్యాక్గ్రౌండ్ రెడ్ ఇస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా ప్యాడింగ్ 10 పిక్సెల్ స్పేస్ 20 పిక్సెల్ ఇస్తున్నా. నెక్స్ట్ కొద్దిగా ఫాంట్ సైజ్ ఒక 25 పిక్సెల్ ఇస్తున్నా. బార్డర్ రేడియస్ 10 పిక్సెల్. సీ దిస్ అవుట్పుట్.
ఇప్పుడు మనకు టెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది. మనకు టెక్స్ట్ ఇప్పుడు వద్దు, మనకి టెక్స్ట్ వద్దు అంటే టెక్స్ట్ కలర్ అప్లై చేయాలంటే కలర్ వైట్. ఇక్కడ మనకు కలర్ రెడ్ ఇచ్చాం. విజిటెడ్ అయిపోయింది కాబట్టి ఇలా ఉంది. విజిటెడ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే దీన్ని మనకు లింక్ అనేది తీసేయాలి. హిస్టరీకి వెళ్తున్నా, హిస్టరీలో మనకి గ్రీన్ కలర్ ఉంది. మనకు ఇలా ఈ కలర్స్ మనం ఇచ్చేసాం కాబట్టి ఇది ఇప్పుడు మనకి వైట్ ఇస్తున్నాయి ఇక్కడ ఫేస్ ఎలా ఉంది. బట్ ఇక్కడ చూడండి, ఎక్కడో టాప్లోకి ఈ బార్డర్ అనేది అంటే ఇది చూడండి, కొద్దిగా అప్లోకి వెళ్ళిపోయింది. మనకు ఈ బటన్ వచ్చేసి కొద్దిగా అప్లో ఉంది. ఎందుకంటే ఇది ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఏ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. ఇన్లైన్ బ్లాక్ లాగా మార్చాలి మనం ఎప్పుడైనా. ఇన్లైన్ ఎలిమెంట్స్కి ఎప్పుడైనా మీరు ప్యాడింగ్ ఇస్తున్నారు అంటే టాప్ అండ్ బాటమ్ అప్లై అవ్వదు, ఓన్లీ రైట్ అండ్ లెఫ్టే అప్లై అవుతుంది మనకు. సో అందుకోసం మనకు ఎప్పుడైనా యాంకర్ ట్యాగ్ అప్లై చేసినప్పుడు మనకు వాటిని కరెక్ట్గా ఉండాలి అంటే మనం డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్లోకి కన్వర్ట్ చేసుకోవాలి మనం యాంకర్ ట్యాగ్స్ని. ఇది చూడండి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసాం కాబట్టి అలా ఉంది అంతే. ఓకే, క్లియర్ దిస్. ఇలా మనకు యాంకర్ ట్యాగ్ని ఒక బటన్ లాగా కూడా మార్చుకోవచ్చు, మనం తీసుకునే ప్రాపర్టీస్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని హోవర్ చేయగానే చూడండి, హోవర్ చేయగానే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మారుద్దాం. హోవర్ చేయగానే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి. ఇప్పుడు హోవర్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేయాలి. సో ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ హాట్ పింక్ అనేసి ఇస్తున్నాం. హోవర్ చేయగానే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం మార్చుకోవచ్చు ఇలా. ఇవి హోవర్, విజిటెడ్, లింక్, ఇవన్నీ యాక్టివ్. నెక్స్ట్ ఒక ఇన్పుట్ ఎలిమెంట్ ఉంది. ఆ ఇన్పుట్ ఎలిమెంట్కు టైప్ టెక్స్ట్ రాసాం. ఏదైనా సరే ఒక ఇన్పుట్ ఎలిమెంట్ అనమాట. ఈ ఇన్పుట్ ఎలిమెంట్లో మనకు ఇన్పుట్ ఎలిమెంట్లో ఫోకస్ చేసినప్పుడు ఏం జరగాలి, ఇట్లా ఫోకస్ చేసినప్పుడు ఏం జరగాలి అని దాని మీనింగ్ అనమాట. ఇక్కడ ఫోకస్ చేసినప్పుడు నాకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ జరగాలి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలనుకుంటున్నా. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇన్పుట్ ఎలిమెంట్కు స్టైల్స్ ఏమేమి అప్లై చేస్తామో అని చూద్దాం. ఇప్పుడు ఇన్పుట్ ఎలిమెంట్ ఉంది, ఆ ఇన్పుట్ ఎలిమెంట్కు బార్డర్ ఉంది, బట్ నాకు ఆ బార్డర్ వద్దనుకుంటున్నా. బార్డర్ వద్దనుకుంటే బార్డర్ నన్ అనమాట. ఇన్పుట్ ఎలిమెంట్కి ఏమైనా స్టైల్స్ అప్లై చేసి చూపించానా మీకు? ఇన్పుట్ ఎలిమెంట్కి ఏమైనా స్టైల్స్ అప్లై చేసామా మనం ఇంతకుముందు క్లాసుల్లో ఎప్పుడైనా? లేదు సార్. ఓకే, సో ఇన్పుట్ ఎలిమెంట్కి బార్డర్ డిఫాల్ట్గా ఉంది, నేను తీయేస్తున్నా. అండ్ బార్డర్ నాకు కావాల్సింది నేను ఇవ్వాలనుకుంటున్నా. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇవ్వాలనుకుంటాను. నా సిరీస్ బార్డర్. అదేవిధంగా నేను ఫోకస్ చేయగానే చూడండి, ఇన్పుట్లో ఫోకస్ చేయగానే ఇంకొక ఏదో బార్డర్ వస్తుంది, దాన్ని అవుట్లైన్ అంటాం. చూడండి, ఫోకస్ చేయగానే అవుట్లైన్ వస్తుంది మనకి దాంట్లో. అంటే అవుట్లైన్ బార్డర్ రెండు ఒకే విధంగా ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుంది? ఇన్పుట్ ఫోకస్ చేసినప్పుడు వస్తుంది. ఆ ఫోకస్ చేసినప్పుడు నాకు అవుట్లైన్ నన్ చేస్తున్నా. అవుట్లైన్ అవ్వచ్చు, బార్డర్ అవ్వచ్చు. అందుకోసం మీరు ఏం చేస్తారంటే అవుట్లైన్ నన్ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్ కూడా నన్ చేసేయండి. ఎప్పుడైనా మీకు కన్ఫ్యూజింగ్గా ఉందంటే ఈ రెండు చేసేయండి. ఇప్పుడు ఈడగడ ఇన్పుట్ ఎలిమెంట్కి అది అవుట్లైనా బార్డర్ అని తెలియకపోతే ఈ రెండు అప్లై చేసేయండి. అవుట్లైన్ నన్ను, బార్డర్ నన్ను సీరీస్ ఫోకస్ చేయగానే చూడండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఫోకస్ చేయగానే నాకు ఆ బార్డర్ కలర్ మార్చాలి, లేకపోతే బార్డర్ అనేది నేను అప్లై చేయాలనుకుంటున్నాను. అప్పుడు మనకి ఫోకస్ చేయగానే బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ గ్రీన్ అప్లై చేయాలనుకుంటున్నాను. సీస్ ఫోకస్ చేయగానే ఇలా. ఇప్పుడు ఈ ఇన్సైడ్లో ఉండే స్పేసింగ్ ఇంక్రీజ్ చేయాలనుకున్నా. ఇన్సైడ్లో స్పేసింగ్, ఇన్పుట్లో ఇన్సైడ్లో స్పేసింగ్ మనం ఇంక్రీజ్ చేయాలనుకుంటే వి యూస్డ్ ప్యాడింగ్ అనమాట. ప్యాడింగ్ 15 పిక్సెల్ ఇస్తున్నాం. 15 పిక్సెల్ మాకే అంత కనబడలేదు. అదేవిధంగా 25 పిక్సెల్ ఇస్తున్నాం. నో చేంజ్, మనకేం కనపడలేదు. సో నో ఫోకస్, సారీ ఇది ఫోకస్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా రాయాలి. ప్యాడింగ్ 15 పిక్సెల్ ఇస్తాను ఇన్పుట్ ఎలిమెంట్కి. సిరీస్ 15 పిక్సెల్, ఇలా 15 పిక్సెల్ స్పేసింగ్ వస్తుంది. నాకు ఇలా లేకుండా నాకు
10 పిక్సెల్ టాప్ అండ్ బాటమ్ కావాలి, రైట్ అండ్ లెఫ్ట్ 15 పిక్సెల్ కావాలి. దాన్ని సరిపడా వస్తుంది. అంటే కార్నర్స్ కొద్ది కరువులా కావాలనుకుంటున్నా. కార్నర్స్ కొద్ది కరువుగా కావాలంటే ఇట్స్ ఏ బార్డర్ రేడియస్ 5 పిక్సెల్ అని బార్డర్ రేడియస్. నేను ఫోకస్ చేయగానే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అప్లై అవ్వాలనుకుంటున్నా. ఫోకస్ చేయగానే ఇన్సైడ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఫోకస్ చేయగానే మనకు ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు గ్రే కలర్ ఇస్తాం. గ్రే కలర్ సిరీస్ క్లియరా? ఫోకస్ చేయగానే గ్రే కలర్ వచ్చింది. ఇప్పుడు టెక్స్ట్ కలర్ కూడా మనం మార్చుకోవచ్చు. టెక్స్ట్ కలర్ నాకు ఎల్లో కావాలనుకుంటున్నా. ఫోకస్ చేయగానే కలర్ ఎల్లోలాగా మారిపోవాలి. ఇలా మన చాయిస్ అనమాట, ఏదైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇన్పుట్ ఎలిమెంట్ విడ్త్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే విడ్త్ అనే ప్రాపర్టీ ద్వారా విడ్త్ని ఇంక్రీజ్ చేస్తాము. విడ్త్ ఒక 400 పిక్సెల్ ఇస్తుంది. ఇలా మనకి ఎన్ని పిక్సెల్ కావాలంటే అన్ని పిక్సెల్ అప్లై చేయొచ్చు. సో ఫోకస్ చేసినప్పుడు అప్లై చేస్తున్నా. ఫోకస్ కాదు, ఇది డైరెక్ట్గా ఇన్పుట్ ఎలిమెంట్కి విడ్త్. ఇలా ఇన్పుట్ ఎలిమెంట్కి విడ్త్ అయినా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫోకస్ చేసినప్పుడు అప్లై అవుతుంది. అండ్ ఇక్కడ మనకు డైరెక్ట్గా మనకు అప్లై చేస్తుంది. ఇన్పుట్ ఎలిమెంట్కి స్టైల్స్ ఎలా అప్లై చేస్తాం, డైరెక్ట్గా ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకున్న స్టైల్స్ అప్లై చేస్తే అప్పుడు విజిబుల్ అవుతుంది. ఫోకస్ చేసినప్పుడు రాస్తే ఫోకస్ అయినప్పుడు వస్తాయి అన్నమాట అవన్నీ. ఓకే, క్లియర్ దిస్? ఈ విధంగా మనకి ఇన్పుట్ ఎలిమెంట్కి స్టైల్స్ని మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సుడో క్లాస్లో సెకండ్ కేటగిరీ క్లాస్ 2.html. ఇక్కడ మనకు యాంకర్ ట్యాగ్ ఇన్పుట్ ఎలిమెంట్స్కి సుడో క్లాసెస్ ఎలా వర్క్ అవుతాయని చూసాం. ఈ సుడో క్లాసెస్ ఎక్కడైతే మనకు నీడ్ ఉంటుందో అక్కడల్లా మనం అప్లై చేసుకోవచ్చు. దేనికైనా మనం అప్లై చేసుకోవచ్చు అవి. నెక్స్ట్ ఒక అనార్డర్ లిస్ట్ తీసుకుంటున్నా. నాట్ ఓన్లీ అనార్డర్ లిస్ట్, ఇక్కడ ఏదైనా మనకు ఎలిమెంట్స్ తీసుకోవచ్చు అనమాట. మనకి ఒక పేరెంట్ లోపల మల్టిపుల్ ఎలిమెంట్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఒక అనార్డర్ లిస్ట్లో లిస్ట్ ఉంది. ఈ లిస్ట్కి నాకేంటంటే ఫస్ట్ ఎల్ఐకి డిఫరెంట్ టెక్స్ట్ కలర్ కావాలి, సెకండ్ ఎల్ఐకి డిఫరెంట్ టెక్స్ట్ కలర్, థర్డ్ ఎల్ఐకి డిఫరెంట్ టెక్స్ట్ కలర్, ఫోర్త్ ఎల్ఐకి డిఫరెంట్ టెక్స్ట్ కలర్. ఇలా ప్రతి ఎల్ఐకి డిఫరెంట్ టెక్స్ట్ కలర్ కావాలనుకుంటున్నాము. ఇలా ప్రతి ఎలిమెంట్కి డిఫరెంట్ టెక్స్ట్ కలర్ కావాలనుకుంటే ఎలా అప్లై చేస్తాం? ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఎలా చేయొచ్చు? నివన్, ఇప్పుడు ప్రతి ఎల్ఐకి డిఫరెంట్ టెక్స్ట్ కలర్ కావాలి నాకు. ఎలా అప్లై చేస్తాము? ఏ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని అప్లై చేయొచ్చు? ఫాస్ట్గా చెప్పాలి. ఏ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనం అప్లై చేయొచ్చు? ఎవరు లేరా క్లాస్లో? ఎవరు లేరా? ఉన్నారా? ఏం మస్తాన్, రాశి, హర్ష, షారుఖ్. ఇప్పుడు ప్రతి ఎల్ఐకి డిఫరెంట్ టెక్స్ట్ కలర్ కావాలనుకుంటున్నా, ఎలా అప్లై చేస్తారు? ఎవరు రెస్పాండ్ ఎవరు వచ్చారు? అదని చెప్పండి. కలర్ ప్రాపర్టీ కలర్ ప్రాపర్టీ ఓకే. ఇప్పుడు ఈ ఎల్ఐకి కావాలనుకుంటున్నాం, కలర్ ప్రాపర్టీ ఏ మెథడ్లో అప్లై చేస్తాం? ఇప్పుడు ఇది కావాలనుకుంటున్నాం, ఎలా యూజ్ చేస్తారు? ఇప్పుడు ఇక్కడ ఉండే హోవర్ చేసినప్పుడు కలర్, నేను హోవర్ చేసినప్పుడు అడగలేదు మా, నాకు కనిపించాలి, ఇక్కడే డైరెక్ట్గా కనిపించాలి. ఇప్పుడు దీనికి డిఫరెంట్ టెక్స్ట్ కలర్ కనిపించాలి, దీని డిఫరెంట్ టెక్స్ట్ కలర్ కనిపించాలి, దీని డిఫరెంట్ టెక్స్ట్ కలర్ కనిపించాలి, దీని డిఫరెంట్ టెక్స్ట్ కలర్. ఇక్కడ ఉండే అన్ని ఎల్ఐస్కి డిఫరెంట్ టెక్స్ట్ కలర్ కనిపించాలనుకుంటున్నా. ఎలా చేస్తారు మీరు? సెవెన్ ఉన్నాయి ఇక్కడ. ఈ 7కి 7 డిఫరెంట్ కలర్స్ అప్లై చేయాలి. ఒక్కొక్క దానికి ఒకటి. రెడ్, గ్రీన్, బ్లూ, హాట్ పింక్, గ్రే, వైలెట్ గ్రే, ఎల్లో ఇలా కనిపించాలి నాకు. ఇలా అప్లై చేస్తారు.
7కి డిఫరెంట్ నేమ్స్ ఇచ్చుకొని అది ఏం నేమ్స్ అవి? ఏ నేమ్స్ అవి? ఎలా ఇస్తారు మీరు నేము? క్లాస్ నేమ్ ఇచ్చుకొని క్లాస్ నేమ్. మరి అదే కదా నేను అడిగేది అప్పటి నుంచి. ఎలాంటి మెథడ్స్ మీరు అప్లై చేస్తారంటే క్లాస్ సెలెక్టర్స్. ఆ, మరి ఎందుకు సైలెంట్గా ఉన్నారు అప్పటి నుంచి మీరు? అంటే వచ్చా, లేకపోతే నేను అడిగిన క్వశ్చనే రాంగా? అంటే క్వశ్చన్ బాగా అర్థం కాలేదు అందుకు. ఓకే ఓకే, క్లాస్ సెలెక్టర్. ఇంకా క్లాస్ సెలెక్టర్ ఒకటి కరెక్ట్. ఇంకా ఇంకా ఏం అప్లై చేయొచ్చు? ఓన్లీ క్లాస్ సెలెక్టర్ వల్లే మారుతుందా? ఇంకా ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? ఐడి పెట్టుకోవచ్చు. ఐడి కానీ ఆ? ఐడి ఓకే, ఐడి సెలెక్టర్. ఓకే క్లాస్. కరెక్ట్. ఇంకా 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 ఐడి ఓకే. ఇంకా క్లాస్ ఓకే, ఐడి ఓకే. ఇంకా ఇంకా ఏమీ చెప్పట్లేదు మీరు అసలు. ఇన్లైన్ సిఎస్ఎస్ లేదా? నేను అడిగిన క్వశ్చన్కి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు అనే ఫీలింగ్ మీకు అనిపించాలి అంటే నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసేయాలి. ఇన్లైన్ సిఎస్ఎస్ లేదా? ఇన్లైన్ సిఎస్ఎస్తో ఎలా వీటికి టెక్స్ట్ కలర్ అప్లై చేస్తాం చెప్తారా? ఇన్లైన్ సిఎస్ఎస్ అని చెప్పాను. ఇన్లైన్ సిఎస్ఎస్తో ఎలా టెక్స్ట్ కలర్ అప్లై చేస్తారు వీటన్నిటికీ? ఏమి అసలు వచ్చా రాదా అదనే చెప్పండి, నేనే చెప్పుకుంటాను. ఇన్లైన్ సిఎస్ఎస్తో వీటన్నిటికీ టెక్స్ట్ కలర్ అప్లై చేయాలి. అసలు ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏందన్న మర్చిపోయారా? బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని. ఏంది మస్తాన్, నేను అడిగేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది? ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటి? ఇన్లైన్ సిఎస్ఎస్ ఒకే లైన్ లో రావు. ఒకే లైన్ లో అంతా రావడం. అట్లాగే చెప్పాను నేను చెప్పింది అలాగే చెప్పాను మీకు. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఒకే లైన్లో రాయడం అని చెప్పాను. స్టైల్ అట్రిబ్యూట్ యూస్ చేసి రాస్తాం సార్. యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్. సో ఇక్కడ మనకి యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్ యూస్ చేసుకుని ఎలా అప్లై చేస్తాం? సరే దీనికి చెప్పండి. కలర్ రెడ్ అప్లై చేయాలి, ఎలా అప్లై చేస్తాం? ఇన్లైన్ సిఎస్ఎస్ యూస్ చేసి కలర్ రెడ్ అప్లై చేయాలి, ఎలా అప్లై చేస్తాం? ఏమో రాసి స్టైల్ సార్ అట్రిబ్యూట్ కలర్ ఈక్వల్ టు రెడ్ అని ఇస్తాం సార్. కలర్ ఈక్వల్ టు సారీ, రెడ్. స్టైల్ ఈక్వల్ టు కలర్ ఇచ్చి సరే, స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్. అంటే కలర్ రెడ్ డైరెక్ట్గా రాసేయాలి, దాని మిడిల్లో ఏమీ కానీ ఉండదు కలర్కి రెడ్కి మధ్యలో. మీరు చెప్పిన ప్రకారం నేను రాయాలనుకుంటే ఇప్పుడు స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్, ఇట్లా కలర్ నేమ్ గుర్తు రావట్లేదు సార్ వాటి. నేను ఎన్నిసార్లు చెప్పింటాను, ఎన్నిసార్లు చెప్తూనే ఉంటాను. సో ఇన్లైన్ సిఎస్ఎస్ అండ్ అదేవిధంగా క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, వీటిని బేస్ చేసుకొని మనం ఏదైనా ప్రాపర్టీస్ని అప్లై చేస్తాం. ఇప్పుడు ఇన్లైన్ సిఎస్ఎస్ అప్లై చేయడం వల్ల స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము, బట్ వెరీ లెంతీ అయిపోద్ది మనకి. ఓకే, అదేవిధంగా మనకి క్లాస్ తీసుకుంటాం. ఇప్పుడు మన దగ్గర లిస్టు 7 ఉన్నాయి కాబట్టి ఓకే, ఈజీగా క్లాస్ ఈక్వల్ రాస్తాం. అదేవిధంగా లిస్టు 100 లిస్ట్ ఉంటే అలా సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం మళ్ళీ.
ఐడి అయినా సేమ్ అంతే, ప్రతి ఒక్క ఎలిమెంట్కి తీసుకోవాల్సిందే. అలా ప్రతి ఒక్క ఎలిమెంట్కు ఐడీస్, క్లాసెస్, ఇన్లైన్ తీసుకోవాలంటే చాలా టఫ్ అనమాట మనకి. అందుకోసం మనకు సుడో క్లాసెస్ ఉన్నాయి. ఈ సుడో క్లాసెస్ని యూజ్ చేసుకొని ఈ క్లాస్ అనే సెలెక్టర్, ఐడి అనే సెలెక్టర్, ఇన్లైన్ సిఎస్ఎస్ ఇవన్నీ రాయకుండానే డైరెక్ట్గా రాయొచ్చు. అది ఎలా అనేది చూడండి. ఇప్పుడు యువెల్ స్పేస్ ఎల్ఐ కోలన్ ఫస్ట్ చైల్డ్ అంటాం. ఫస్ట్ చైల్డ్ అనమాట. యుఐ కోలన్ ఫస్ట్ చైల్డ్, కలర్ రెడ్ అనేసి ఇస్తున్నా. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే యూఐలో ఎల్ఐ ఫస్ట్ చైల్డ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ చైల్డ్ ఏమవుతుంది, ఇది ఫస్ట్ వన్, ఇట్స్ ఏ ఫస్ట్ చైల్డ్ అనమాట. అంటే యువెల్లో ఎల్ఐ ఏదైతే ఫస్ట్ చైల్డ్ అవుతుందో దానికి మనం కలర్ రెడ్ అప్లై చేయాలని దాని మీనింగ్ అనమాట. సిరీస్ కలర్ రెడ్. అదేవిధంగా యువెల్ స్పేస్ ఎల్ఐ కోలన్ లాస్ట్ చైల్డ్ అనమాట. లాస్ట్ చైల్డ్లో కలర్ గ్రీన్ అనమాట. అంటే లాస్ట్ ఎలిమెంట్కి మనకు గ్రీన్ అప్లై చేయాలి. సిరీస్ లాస్ట్ చైల్డ్. ఇక్కడ ఉండే వాటిల్లో ఫస్ట్ చైల్డ్ అంటే ఫస్ట్ వన్, అంటే లాస్ట్ చైల్డ్ అంటే లాస్ట్ వన్ అనమాట. అండ్ అదేవిధంగా యువెల్లో ఉండే ఎల్ఐ కోలన్ nth చైల్డ్ అంటాం. nth చైల్డ్ అంటే ఇక్కడ బ్రాకెట్లో మనం నెంబర్ మెన్షన్ చేయాలి. మీరు ఎన్నో నెంబర్ అనేసి సెకండ్ అనేసి ఇస్తున్నా చూడండి. అంటే సెకండ్ చైల్డ్కి బ్లూ అని రాయాలి. అదేవిధంగా ఫస్ట్ చైల్డ్ ఇట్లా రాయకుండానే మీరు nth చైల్డ్ రాసుకొని రాసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వన్ కావాలంటే ఫస్ట్ వన్ రాసుకోవచ్చు. 1 అంటే ఫస్ట్ దానికి బ్లూ వస్తుంది. నా సిరీస్ ఫస్ట్ దానికి బ్లూ వస్తుంది. అదేవిధంగా 2 అని తీసుకుంటే సెకండ్ దానికి బ్లూ వస్తుంది. సిరీస్ అదేవిధంగా 3 అని తీసుకుంటే థర్డ్ దానికి బ్లూ వస్తుంది. థర్డ్ దానికి బ్లూ. అదేవిధంగా 4 తీసుకుంటే ఫోర్త్ దానికి బ్లూ వస్తుంది. అదేవిధంగా 5 తీసుకుంటే ఫిఫ్త్ దానికి బ్లూ వస్తుంది. ఫిఫ్త్ దానికి బ్లూ వస్తుంది. 6 తీసుకుంటే 6 దానికి బ్లూ వస్తుంది. ఇలా మనకు ఏ వాల్యూ అయితే తీసుకుంటామో ఆ వాల్యూకి. 6 తీసుకుంటే 6 దాని బ్లూ. ఏ దానికి తీసుకున్నా సరే ఆ దానికి మనకు ఇలా ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ మనకి సెకండ్ దానికి బ్లూ తీసుకున్నాం. అండ్ అదేవిధంగా నెక్స్ట్ nth చైల్డ్ తీసుకొని థర్డ్ పెట్టేసుకొని దీనికి వేరే కలర్ అప్లై చేయొచ్చు. ఇలా మనం nth చైల్డ్ని యూజ్ చేసుకొని దేనికి కావాలన్నా ఏదైనా డిఫరెంట్ కలర్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఈవెన్ పొజిషన్లో, ఆడ్ పొజిషన్లో ఉండే వాటికైనా సపరేట్ అని తీసుకోవచ్చు. ఇప్పుడు nth చైల్డ్ ఆఫ్ ఆడ్ అని రాస్తాం. ఆడ్ పొజిషన్లో ఉండే వాటికి మనకు హాట్ పింక్ రావాలి. నా సిరీస్ 1, 3, 5, 7 ఆడ్ పొజిషన్లో ఉండే వాటికి వచ్చింది. అదేవిధంగా ఈవెన్ పొజిషన్, ఈవెన్ పొజిషన్లో ఉండే దానికి ఇంకొక కలర్ ఏదైనా సరే అప్లై చేస్తున్నాం. గ్రే కలర్. నా సిరీస్ ఇలా గ్రే. ఈవెన్ పొజిషన్లో ఉండే వాడికి కూడా గ్రే కలర్ అనమాట. క్లియర్ దిస్? ఏం డౌట్ ఉందా ఇక్కడ? ఇవి ఎవరు మీట్లో తీశారు? రాశి కొద్దిగా మీట్లో చెక్ చేసుకోండి మా. సో మనకి ఇలా ఏ పొజిషన్లో ఉండే వాటికి మనం ఇట్లా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనకు అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు మనకి. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, nth చైల్డ్ అనమాట. నెక్స్ట్ మనకి సుడో ఎలిమెంట్స్ అనమాట. మనకి సుడో ఎలిమెంట్స్ ఇవి అంటే డబల్ కోలన్ వస్తుంది ఇక్కడ. ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్, ప్లేస్ హోల్డర్, సెలెక్షన్, ఆఫ్టర్, బిఫోర్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇవి. సో నౌ నెక్స్ట్ సుడో ఎలిమెంట్స్. H1 ఒకటి తీసుకున్నా, పారాగ్రాఫ్ తీసుకున్నాను. H1 పారాగ్రాఫ్ అనేసి ఇలా తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ 3 H1s ఉన్నాయి. 3 H1స్లో మనకి ఫస్ట్ లెటర్కి, H1లో ఉండే ఫస్ట్ లెటర్కి మనం ఏదైనా టెక్స్ట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. H1లో ఉండే ప్రతి H1కి కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. సిరీస్
ఫస్ట్ లెటర్కి మాత్రమే. ఇలా ఫస్ట్ లెటర్ మాత్రమే ఇవ్వాలనుకుంటే ఏం చేయాలి? స్పాన్ ట్యాగ్ పెట్టుకోవాలి. ఆ స్పాన్ ట్యాగ్ పెట్టుకోవాలి, స్పాన్ ట్యాగ్ పెట్టుకోవాలి. అంటే ఏదో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి దానికి. ఓన్లీ డబ్ల్యూకి మాత్రమే ఏదో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర 100 H1s ఉన్నాయి. 100 H1స్కి 100 ఏదైనా సరే ఎలిమెంట్ తీసుకోవాలన్నా చాలా కష్టం. అందుకోసం మనకి ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. H1లో ఉండే ఫస్ట్ లెటర్కి మాత్రమే ఏదైనా సరే స్టైల్ అప్లై చేయాలంటే H1 డబుల్ కోలన్ ఫస్ట్ లెటర్ అనమాట. ఫస్ట్ లెటర్ కలర్ రెడ్ అప్లై చేస్తున్నా, ఏదైనా సరే మీ చాయిస్. ఇక్కడ ఫాంట్ సైజ్ 50 పిక్సెల్ అప్లై చేస్తున్నా. నౌ సీ దిస్ H1. అదేవిధంగా పేరాగ్రాఫ్లో ఉండే ఫస్ట్ లెటర్ కంటే P డబుల్ కోలన్ ఫస్ట్ లెటర్ అంటాం. పేరాగ్రాఫ్లో ఉండే వాటికి కావాలంటే P డబుల్ కోలన్ ఫస్ట్ లెటర్. దీని మనకి కలర్ గ్రీన్, ఫాంట్ సైజ్ 30 పిక్సెల్. నౌ సీ దిస్ పేరాగ్రాఫ్లో ఉండే వాటన్నిటికీ మనకి ఇలా వస్తుంది. ఇలా మనకు ఏదైనా సరే పేరాగ్రాఫ్లో అవ్వచ్చు, ఏదైనా హెడ్డింగ్లో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా యువెల్ లిస్ట్లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాటిలో ఉండే ఫస్ట్ లెటర్కైనా అండ్ ఫస్ట్ లైన్కైనా. ఇక్కడ మనకు పేరాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ అంటే ఇదనమాట. ఇప్పుడు ఈ లైన్కి మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ చూపించాలనుకుంటున్నాం. ఓన్లీ ఫస్ట్ లైన్ అంటే ఇదే. పేరాగ్రాఫ్లో అన్నిటికీ ఫస్ట్ లైన్ అంటే ఇదే. అంటే ఫుల్ స్టాప్ సెంటెన్స్ ఇలా కాదు, మనకు కనిపించే స్క్రీన్లో ఫస్ట్ లైన్ ఎంతైనా అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదంతా ఫస్ట్ లైనే, ఇప్పుడు ఇదంతా ఫస్ట్ లైనే, ఇప్పుడు ఇదంతా ఫస్ట్ లైనే. ఇప్పుడు ఎంత జూమ్ ఇన్ చేసినా, ఎంత జూమ్ అవుట్ చేసినా ఫస్ట్ లైన్ వరకు మాత్రమే ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే ఎలా అనేసి కాన్సెప్ట్. ఫస్ట్ లైన్ వరకు మాత్రమే మనకు అప్లై చేయాలి. ఫస్ట్ లైన్ ఇలా ఫస్ట్ లైన్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లైన్ మనం అప్లై చేయాలంటే పేరాగ్రాఫ్ డబుల్ కోలన్ ఫస్ట్ లైన్, ఫస్ట్ లైన్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అప్లై చేయాలనుకున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అప్లై చేయాలనుకున్నా, కలర్ వైట్ అప్లై చేయాలనుకున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, కలర్ వైట్. నా సీ దిస్, ఇది కలర్ గ్రీన్ కాబట్టి గ్రీన్లో కలిసిపోయింది మనకి. ఇక నేను ఏం చేస్తాను అంటే ఎల్లో అప్లై చేద్దాం. మీకు సీ దిస్ పేరాగ్రాఫ్లో ఉండే ఫస్ట్ లైన్కి మాత్రమే ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా. దీన్నే ఫస్ట్ లైన్ అండ్ ఫస్ట్ లెటర్ ఇవి అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా H1కి ఆఫ్టర్ ఏదైనా టెక్స్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. H1 డబల్ కోలన్ ఆఫ్టర్ అంటాము. ఆఫ్టర్ ఆఫ్టర్ ఏదైనా సరే మనం కంటెంట్ని యాడ్ చేయాలనుకుంటే, ఏదైనా సరే టెక్స్ట్ని యాడ్ చేయాలనుకుంటే మనకు కంటెంట్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. కంటెంట్ కోలన్ ఐఫన్ ఐలాండర్ అంటున్నాం. ఐఫన్ ఐలాండర్ అంటే మనకు ఈ విధంగా మనకు నీట్గా కనిపించాలనేసి మనకి. ఓకే, నౌ సీ దిస్ ఐఫన్ ఐలాండ్, ఐఫన్ ఇలా నీట్గా. అదేవిధంగా ఈ ప్లేస్లో ఏదైనా సరే స్మాల్ ఇమేజ్నైనా మనం అప్లై చేయొచ్చు. స్మాల్ ఇమేజ్ని మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే చాలా చిన్న ఇమేజ్ని మీరు అప్లై చేయాలి. చాలా స్మాల్ ఇమేజ్ని అప్లై చేయాలంటే URL అనేసి యూజ్ చేస్తాం. ఆ URLలో మనకి ఏదైనా సరే స్మాల్, ఇప్పుడు చూడండి ఒక చిన్నది ఏదైనా సరే ఒక ఇమేజ్ లాగా తీసుకున్న మనకి లోగో టైప్ ఇలా గూగుల్ ఒక ఇమేజ్ అన్నమాట. అంటే స్మాల్ ఇమేజ్ని అప్లై చేసాం ఇక్కడ. బట్ ఇక్కడ మనకు మాత్రం మరీ ఇంత బిగ్గరగా ఉండకూడదు. మనకి లిస్టులో మనకి ఏదైనా అప్లై చేసాం. సో లిస్ట్ ఏం లేదు, సరే మళ్ళీ తర్వాత చూద్దామండి. సారీ, 1 minute అండి, 1 minute ప్లీజ్. సో ఇక్కడ మనకు ఆఫ్టర్ అంటే H1 టెక్స్ట్ తర్వాత, అంటే H1లో ఉండే ఈ ఎలిమెంట్ తర్వాత అని దాని మీనింగ్. ఇక్కడ ఇమేజ్ని యాడ్ చేయాలనుకుంటే కంటెంట్ URL అనేసి యూజ్ చేస్తాం. అదేవిధంగా ఏదైనా సరే టెక్స్ట్ని యాడ్ చేయాలంటే కంటెంట్ స్ట్రింగ్ టైప్లో మనకి ఇవ్వాలి ఏదైనా సరే టెక్స్ట్ని యాడ్ చేయాలనుకుంటే. అండ్ అదేవిధంగా ఏదైనా సరే కొద్దిగా సింబల్స్ కానీ ఏదైనా సరే కొద్దిగా స్ట్రక్చర్ కానీ మనం అప్లై చేస్తాం. బట్ ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ కాదు. అంటే ఈ రెండు మనకి రేర్ కేసులో మనకి ఎక్కువ యూజ్ చేస్తాం. బట్ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే, సపోజ్ ఇక్కడ నేను కామెంట్లో పెట్టేస్తున్నా వీటిని. ఇప్పుడు ఈ H1 ఆఫ్టర్ తర్వాత నాకు అంటే అండర్లైన్ కావాలనుకుంటున్నా, అంటే ఈ కంటెంట్కి మిడిల్లో అండర్లైన్ కావాలనుకుంటున్నా. అండర్లైన్ కావాలనుకుంటే ఫస్ట్ నేను కంటెంట్ అనేది ఎంటీ తీసుకుంటున్నా. కంటెంట్ అనేది ఎంటీ తీసుకుంటున్నా. ఎంటీ
ఈ ఎంటీ అనేది ఇండికేట్స్ ఒక స్మాల్ ఎలిమెంట్ అనమాట. ఒక స్మాల్ ఎలిమెంట్ని ఇండికేట్ చేస్తుంది. ఈ ఎలిమెంట్కి నేను ఎలాగో కలర్ అప్లై చేయలేం, ఎందుకంటే ఎలాంటి టెక్స్ట్ లేదు కాబట్టి కలర్ అప్లై చేయలేం. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయొచ్చు. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ బ్లూ అనేసి ఇస్తున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్. అండ్ అదేవిధంగా దీనికి ఈ ఎలిమెంట్కి విడ్త్ అప్లై చేస్తున్నా. విడ్త్ వచ్చేసి మనకు ఒక 300 పిక్సెల్ విడ్త్. అండ్ హైట్ వచ్చేసి ఒక 2 పిక్సెల్ అప్లై చేస్తున్నాం. అబ్జర్వ్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అండ్ విడ్త్ 300 పిక్సెల్ అండ్ హైట్ 2 పిక్సెల్. అండ్ ఇది బ్లాక్ లెవెల్ అయిపోవాలి. బ్లాక్ లెవెల్ అయితే నెక్స్ట్ లైన్లోకి వస్తుంది మనకు. నా సీ దిస్ అవుట్పుట్ అండర్లైన్ వచ్చింది. ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం సెంటర్ లెక్ చేయాలి. ఈ టెక్స్ట్ని సెంటర్ లెక్ చేయాలనుకుంటే H1 సెలెక్ట్ చేసుకొని H1 టెక్స్ట్ అలైన్ సెంటర్. బట్ ఇక్కడ ఉండే ఈ బార్డర్ కూడా సెంటర్ లెక్ కావాలనుకుంటున్నా. ఇది ఒక కంటెంట్, ఒక స్ట్రక్చర్ అనమాట. ఇది ఒక స్ట్రక్చర్ని ఎప్పుడైనా సెంటర్ లెక్ చేయాలంటే మార్జిన్ యూజ్ చేసుకోవచ్చు. మార్జిన్ 0 స్పేస్ ఆటో. ఏదైనా సరే వీటికి ఇప్పుడు మనకు 300 ఇచ్చాం కాబట్టి చాలా బిగ్గరగా ఉంది కాబట్టి నేను 100 ఇస్తాను. 100 పిక్సెల్. ఇలా అండర్లైన్ కావాలనుకుంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది ఆఫ్టర్ అని కాబట్టి అలా ఉంది. అదేవిధంగా బిఫోర్ అని చేస్తే ఈ టెక్స్ట్ కంటే బిఫోరే మనకు వస్తుంది. బిఫోర్ అంటే టాప్లో వస్తుంది అండ్ ఆఫ్టర్ అంటే తర్వాత వస్తుంది. ఈ రెండే డిఫరెన్స్ అనమాట. అంటే ఇక్కడ మనకు ఏదైనా టెక్స్ట్ని యాడ్ చేయాలి అంటే ఎలాగా, అండ్ ఏదైనా ఇమేజ్ని యాడ్ చేయాలంటే ఎలాగా, అదేవిధంగా ఏదైనా ఒక సింబల్ టైప్ అనేసి యాడ్ చేయాలనుకుంటే కంటెంట్ అనేది, ఈ కంటెంట్ ప్రాపర్టీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కంటెంట్ రాస్తేనే ఈ ఆఫ్టర్ బిఫోర్ అనేది వర్క్ అవుతుంది. కంటెంట్ రాయందే ఇవన్నీ వర్క్ అవ్వు మనకి. ఓకే, కంటెంట్ రాస్తేనే మనకి ఇవి వర్క్ అవుతాయి. ఓకే, క్లియర్ దిస్. ఇవి అంత ఈజీ కాదు మీకు అర్థం కావడం, బట్ నీట్గా ప్రాక్టీస్ చేసుకుంటే నీట్గా అర్థమైపోతాయి. ఏది ఎప్పుడు ఎలా రాయాలనేసి చాలా ఇంపార్టెంట్. ఇలా కంటెంట్ ఎంట్రీ రాసినప్పుడు మనకు కనిపించాలంటే కంపల్సరీ డిస్ప్లే బ్లాక్ రాయాలి. డిస్ప్లే బ్లాక్ రాస్తేనే ఇప్పుడు మనం ఇక్కడ రాసిన సింబల్స్ అన్ని మనకు కనిపిస్తాయి. ఓకే, క్లియర్ దిస్. ఇంకా వీటిని డిఫరెంట్ కేసెస్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పేజ్లో నేను ఏదైనా కంటెంట్ని నేను సెలెక్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొస్తుంది చూడండి. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, బ్లూ ఉంది. టెక్స్ట్ కలర్ వైట్. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసిన వాల్యూ కానీ మనం మార్చుకోవచ్చు, సెలెక్ట్ చేసిన ఏరియా కానీ మనం మార్చుకోవచ్చు. అదే : సెలెక్షన్ అనమాట. సెలెక్షన్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఏరియాలో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో రావాలి, కలర్ బ్లాక్ రావాలి అంటున్నా. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, కలర్ బ్లాక్ రావాలంటున్నా. సిరీస్ మనం ఎలాగైతే అప్లై చేస్తామో అలాగ. క్లియర్. దీన్నే సెలెక్షన్ అంటాం. ఓన్లీ H1కి మాత్రమే కావాలంటే H1 సెలెక్షన్. ఓన్లీ H1కి మాత్రమే కావాలంటే H1కి మాత్రమే వస్తుంది, మిగతా వాటికి రాదు. సిరీస్ H1 మాత్రమే ఇలా వస్తుంది, మిగతా వాటికి రాదనమాట. ఇలా మనకి H1 సెలెక్షన్. అదేవిధంగా పేరాగ్రాఫ్ మాత్రమే కావాలనుకుంటే పేరాగ్రాఫ్ రాస్తాం. ఓన్లీ పేరాగ్రాఫ్ మాత్రం అలా వస్తుంది. క్లియర్. మనం దేనికైతే కావాలో అలాగా. లేదు మన ఎంటైర్ బాడీ మొత్తం మనకి ఈ పేరాగ్రాఫ్ తప్ప రిమైనింగ్ అంతా నాకు వేరేలాగా కావాలనుకుంటే సెలెక్షన్. బ్యాక్గ్రౌండ్ రెడ్, కలర్ ఎల్లో. ఓన్లీ పేరాగ్రాఫ్ మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కావాలి, కలర్ బ్లాక్ కావాలి. అదే రిమైనింగ్ వాటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కావాలి, కలర్ ఎల్లో కావాలనుకున్నప్పుడు నో సిరీస్. అంటే పేరాగ్రాఫ్ తప్ప ఇక్కడ ఏముంది, హెడ్డింగ్ ఒకటే ఉంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అంతే. ఇంకో విధంగా ఏదైనా సరే ఇంకా కంటెంట్ ఏదైనా తీసుకున్నామంటే వాటికి కూడా ఇదే అప్లై అవుతుంది. ఓన్లీ పేరాగ్రాఫ్ మాత్రమే ఇది అప్లై అవుతుంది, రిమైనింగ్ వాటన్నిటికీ ఇది అప్లై అవుతుంది. దీనే సెలెక్షన్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా సరే ఒక ఇన్పుట్ ఎలిమెంట్ ఉంది. ఇన్పుట్ దీన్ని నేను ప్లేస్ హోల్డర్ తీసుకుంటాను. ప్లేస్ హోల్డర్. ఎంటర్ యువర్ నేమ్ అంటున్నా. ఎంటర్ యువర్ నేమ్.
ఇది ప్లేస్ హోల్డర్ అనమాట. ప్లేస్ హోల్డర్ మాకు ఇన్పుట్ ఎలిమెంట్లో కనిపిస్తుంటుంది. సీస్ ఇన్పుట్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ ప్లేస్ హోల్డర్ డిఫాల్ట్గా గ్రే కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేస్ హోల్డర్ కలర్ కూడా మనం మార్చుకోవచ్చు. ఏదైనా ప్లేస్ హోల్డర్ కలర్ మార్చుకోవాలంటే ప్లేస్ హోల్డర్ ప్లేస్ హోల్డర్ సీస్ కలర్ ఆర్జీబీలో ఇస్తాను, ఆర్జీబీఏ, ఎందుకంటే లైట్ కలర్ కూడా మనకి ఇవ్వాలి. సిరీస్ 255 0,0,0.5 లైట్ కలర్ని అప్లై చేద్దాం ఒకటి సిరీస్. కలర్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. లేదు అదేవిధంగా మనకు ఇక్కడ 1 ఇచ్చామనుకోండి ప్యూర్ కలర్ అయిపోద్ది. 1 ఇస్తే ప్యూర్ కలర్ అవుతుంది. బట్ ఇట్లా ప్యూర్ కలర్ అనేది ఎప్పుడు మనకి ఇలా ఉండకూడదు. ప్లేస్ హోల్డర్లో జస్ట్ లైట్ కలర్ లాగే ఉండాలి. అందుకోసం మనకి 0.1, 0.2, 0.3 అలాగ మనకు ఏదైనా సరే మనకు అప్లై చేసుకోవచ్చు లైట్ కలర్ టైప్. ఓకే, ఇది ప్లేస్ హోల్డర్. ఇప్పుడు మనకు 2 ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 2 ఇన్పుట్ ఎలిమెంట్స్కి 2 డిఫరెంట్ కలర్స్ ఇవ్వాలనుకుంటున్నాం. 2 డిఫరెంట్ ప్లేస్ హోల్డర్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. అలా ఇవ్వాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ మనం ఏం చేయాలంటే వీటి రెండిటికి మనం డిఫరెంట్ సెలెక్టర్స్ తీసుకోవాలి. వీటికి మనం రెడ్ అప్లై చేస్తున్నాం, ఇంకో దానికి మనకు గ్రీన్ అప్లై చేయాలనుకున్నాం. ఇంకో దానికి మనం గ్రీన్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనం సెలెక్టర్ రాయాలి. ఇన్పుట్ దేనికి టైప్ ఈక్వల్ టు టెక్స్ట్కి మనం ఇది కావాలి. అదేవిధంగా టైప్ పాస్వర్డ్కి ఈ కలర్ కావాలి. సీ దిస్ చూడండి, మనకి ఇక్కడ 0.5 పెట్టేసుకుందాం. 0.5 పెట్టేసుకుందాం. సీస్ అవుట్పుట్ ఇలా క్లియర్ దిస్. ఇలా మనకి వీరికి టైప్ టెక్స్ట్, టైప్ పాస్వర్డ్ ఇట్లాంటి వాటికి మనకి ఇలా అప్లై చేసుకోవచ్చు. క్లియర్ దిస్. ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? సో ఇదివరకు నీట్గా ప్రాక్టీస్ చేయండి. నాకైతే మీరు సరిగా ప్రాక్టీస్ చేయలేదు అనిపిస్తుంది. మీరు చెప్పే ఆన్సర్స్కి కొద్ది నీట్గా ప్రాక్టీస్ చేయండి. 2-3 క్లాసెస్లో మనకు సిఎస్ఎస్ అయిపోద్ది. మీడియా క్వైరీస్, టెక్స్ట్ ఎఫెక్ట్స్, గ్రేడియన్స్, లిస్ట్, టేబుల్స్ టుమారో చెప్పేసుకుందాం మనకి. నెక్స్ట్ ఇవన్నీ ఒకరోజు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అనమాట. నీట్గా ప్రాక్టీస్ చేయండి. వీటన్నిటిని మీరు మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు మై స్కూల్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు వీటిని ఎక్కడ అప్లై చేస్తాం చూడండి. ఇక్కడ నేను ఈ హోమ్, అబౌట్, సర్వీస్ మీద హోవర్ చేయగా నాకు ఎలాంటి ఎఫెక్ట్ జరగలేదు. ఇప్పుడు నేను హోమ్, అబౌట్, జాయిన్, ఇలా కాంటాక్ట్ వీటి మీద నేను హోవర్ చేయగా నాకు ఏదైనా సరే ఒక డిఫరెంట్ కలర్ అప్లై చేయాలి. అదేవిధంగా ఇన్పుట్ ఎలిమెంట్ నేను ఫోకస్ చేయగానే డిఫరెంట్ కలర్ అప్లై చేయాలి. బట్ ఇక్కడ ఫోకస్ చేయగానే చూడండి అవుట్లైన్ వస్తుంది మనకి. అవుట్లైన్ ఆర్ బార్డర్ ఎనీథింగ్ అనమాట. అది మనకు వాటన్నింటినీ రిమూవ్ చేసుకోవాలి. అప్పుడు ఫోకస్ చేసినప్పుడు ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఈ బటన్ మీద హోవర్ చేస్తున్న చూడండి ఏం జరగట్లేదు. ఈ బటన్ మీద హోవర్ చేసినప్పుడు ఏదైనా సరే డిఫరెంట్ కలర్ అప్లై చేసుకోవాలి మీరు. సో ఇలాంటివన్నీ అప్లై చేసినప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ కూడా వీటి మీద హోవర్ చేయగానే నాకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వడము ఇలాంటివన్నీ జరగాలి మనకి. ఇలా హోవర్ ఎఫెక్ట్స్ చేయడం ఇలాగా. జస్ట్ ఒకదానికి నేను చూపిస్తాను చూడండి. హెడర్లో నావలో ఉండే ఎల్ఐ యాంకర్ ట్యాగ్. యా, హెడర్లో ఉండే నావలో ఉండే యాంకర్ ట్యాగ్ని హోవర్ చేస్తే కలర్ రెడ్ కావాలనుకుంటున్నాం. సీ దిస్. ఇప్పుడు వీటిని అప్లై చేసినా మనకు వస్తుంది. బట్ ఇప్పుడు మనకి ఇక్కడ రాసుకోవడం మనకి మెయిన్ ఏంటంటే యువెల్లో ఉండే యాంకర్ ట్యాగ్ అనేసి, నావ్లో ఉండే యువెల్లో ఉండే యాంకర్ ట్యాగ్ని హోవర్ చేస్తే కలర్ రెడ్ అనేసి. ఇక్కడ మనకు నాట్ ఇంపార్టెంట్ రాసాం, అందుకోసమే అలా వచ్చింది మనకి. ఇక్కడ చూడండి నావ్లో ఉండే గ్రేటర్ దాన్ ఏ అంటే ఇట్స్ ఏ చైల్డ్ సెలెక్టర్. దీనికి కంపల్సరీ మనకి ఇది కావాలని రాస్తాం. అందుకోసం మనకు ఇక్కడ మనకు నావ్లో ఉండే యాంకర్ ట్యాగ్ అయినా సరే మనకు ఈ బ్రాండ్ నేమ్ మనకు అప్లై అవ్వలేదు. ఓకే, మిగతా వాటికి అన్నిటికీ అప్లై అవుతాం.
అదేవిధంగా వీటికి కూడా మీరు అప్లై చేయండి. ఇన్పుట్ ఎలిమెంట్స్‌కి, బటన్స్‌కి ఇలా అప్లై చేసినప్పుడే మనకు ఒక ప్రాజెక్ట్‌లో కొద్దిగా యానిమేషన్ టైప్ మనకు ఉంటుంది. అంటే ఒక క్లారిటీ ఉంటుందన్నమాట మీకు. మీరు అప్లై చేస్తున్న అంటే మీకు ఏదైనా సరే ఒక టాస్క్ చేయమని చెప్పాను. ఆ టాస్క్ చేసే ప్రాజెక్ట్‌లో ఈ సుడో క్లాసెస్ అన్నీ అప్లై చేయండి. ఓకే. థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.